పత్రిక మొదటి అధ్యాయము అక్కడ రాబడిన మాట 18వ వచనంలో మన స్క్రీన్లో మనం చూడొచ్చు. కొలస్సీ పత్రికలో ఏం రాయబడుతుంది? 1:18 ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఏమయ్యాడాయన? ఎంతోమంది చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మరలా ఎవరు తిరిగి లేయలేదు. బాబు అమ్మ లాస్ట్లో కూర్చున్నావా? మనం చనిపోతాం, వాస్తవా కాదా? మనం చనిపోతాం, తిరిగి లేస్తామని మనకు నమ్మకం ఉందా? ఏమి నమ్మకం ఉందండి? చనిపోయిన మరలా తిరిగి లేయగలరంటే లేయలేము. శరీరం చనిపోతే తిరిగి లేయమన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ యేసు ప్రభువు సజీవుగా ఉన్నప్పుడే నేను చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి నేను లేపబడుతానన్నాడు ఆయన. అందుకే యేసు లేచాను అని రాయబడింది. యేసు ఏమయ్యాడు? లేచాడు. చనిపోయాడు, లేచాడు. యేసు ప్రభువారు లేయడానికి గల కారణం ఏమిటి? ఆయన ఎందుకు చనిపోయి తిరిగి లేయాలి? యేసు ప్రభువారు ఈ భూలోక చరిత్రలో ఆయన చనిపోయింది వాస్తవమే. ఆయన చనిపోయిన స్థలం, ఊరు, దేశం అన్నీ కూడా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఈనాడు యూట్యూబ్ ఛానల్ కొడుతూ ఉంటే అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ దేశములో మరి దేవుని యొక్క సిలువ వేయబడిన స్థలం, యేసు ప్రభువారి కల్వరి కొండకు గొల్కతా స్థలానికి తీసుకున్న ప్రదేశాలు, ఈనాడు అనేకమైన చారిత్రాత్మకమైన సత్యాలు మీరు యూట్యూబ్లో చూస్తున్నారు. అంటే అర్థమేమి? ఆయన కారణ జన్ముడని, మానవుల కొరకే ఆయన జన్మించాడని, మానవుల కొరకే ఆయన చనిపోయాడని, మానవుల కొరకే ఆయన తిరిగి లేచాడని నమ్మాలి. ఈ దేవుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. దేవుడు అనే మాటకు అర్థమేంటో తెలుసా? పరిశుద్ధత కలిగిన వాడు. కామ క్రోధ మదమాత్సరము లేనివాడే పరిశుద్ధుడు. అటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన జన్మించాడు, ఈ లోకంలో జీవించాడు, కానీ ఆయన చనిపోయాడు, తిరిగి మాట ప్రకారం తిరిగి లేచాడు. యేసు ప్రభువు ముందుగా చెప్పాడు, నేను అనేకుల చేతికి అప్పగించబడతాను, నన్ను కొడతారు, నన్ను చంపుతారు, తిరిగి నేను లేస్తాను వాగ్దానం చేశాడు. యేసు ప్రభువు చనిపోయి ఆయన తిరిగి లేచినట్టుగా చూస్తాం. ఇప్పుడు ప్రశ్న, యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేస్తే మాకేంటయ్యా లాభం? నువ్వేమో గొంతు చించుకొని యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు లేచాడు, మరి ఆయన లేస్తే మాకేంటి లాభం? బైబిల్ గ్రంథంలో చూడండి ఒక మాట, రోమాపత్రికలో చూద్దాం స్క్రీన్లో. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో 1గా మనం చూస్తే యేసు ప్రభువు చనిపోతే జరిగే సంభవం ఏంటి? అక్కడేం చూస్తున్నాం? నీతిమంతులుగా చేయాలని సమాధి నుండి యేసు ప్రభువు లేచాడు. అర్థమైందా? రోమాపత్రిక 4:20. అంటే ఇప్పుడు అర్థమేమి? నీతిమంతులుగా చేయాలని యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన చనిపోతున్నప్పుడు, ఆయన 3 దినాలు ఉంచబడినప్పుడు బండను భద్రం చేశారు, వాటన్నిటిని కూడా మూశారు, కానీ బంధించుట అసాధ్యమైంది. యేసు ప్రభువు ఎందుకు లేచాడంటే మీరు స్క్రీన్లో చూస్తున్నారు, నీతిమంతులుగా చేయాలని. ఏం చేయాలి? ఆయన నీతిమంతులుగా మిమ్మల్ని చేయాలి. మరి నీతిమంతులు ఎవరు? ఏ బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక రాయబడుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుని గ్రహించేవాడు ఎవరు లేరు. మన జీవితంలో ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా అవిధేయత, ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా దగా ఉంది. నేను పరిశుద్ధుడని చెప్పడానికి ఏ దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థలంలో, ఏదో మాట ద్వారానో, చూపుల ద్వారానో, చాట్స్ల ద్వారానో మరి అనేకమైనటువంటి ఉపకారాలు మనం చేయలేము. అపకారం చేయడం ఈజీ, కానీ ఉపకారం చేయడం చాలా కష్టం. ఏం చేయడం? మా క్లాసులో నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను, 7th 6th క్లాస్కి తెలుగు చెప్తున్నాను. వాడు ఏం చేస్తాడే పిల్లోడు, నేను లేసట పోయే లోపల వాడికి పక్కన వచ్చి కూర్చోనుకో, పక్కన ఇటు గుమ్మని ఇటు పెడతాడు, ఏందా పెన్ను పెట్టేస్తుంటాడు. వాడు నేరు కూర్చొని చూస్తే పచ్చకని ఎక్కేస్తున్నాడా, వాడు బేర నచ్చాడు. నేను పరిగెత్తుకుంటూ వచ్చి చూసినా, ఏమరా జరిగింది సార్? వాడు నన్ను కూర్చోపోయాను సార్. ఎట్లా కూర్చోంటే, నేను కూర్చున్నప్పుడు కూర్చోండి సార్ అన్నాడు. అంటే ఇటు పెట్టుకున్న పెన్సిల్ రెడీగా, ఇంక ఊహించాడు ఎట్టుడదో బెత్తరపోయి మరుసటి రోజు గందరగోళమైంది అక్కడ క్లాసులో. అమ్మా చిన్న పిల్లవాడికి ఏం తెలిసింది బాబు? నీకేం తెలియదు ఇప్పుడు ఇడా నువ్వు ఎల్లా, నీకేం తెలిసిందంటే ఇప్పుడు నేనేం టాపిక్ చెప్తున్నా? అపకారం చేస్తున్నావు, ఉపకారం చేస్తున్నాడా? మన నీతి సూత్రం ఉపకారిక అపకారికి ఉపకారము. మనం ఏం చేస్తాం? నెపమన్నక చేయవాడు నేర్పరుసమతి అని ఉంది. ఎంతోమంది కవులు రాస్తారు, ఊరికే రాయిలా, కానీ రాసింది మాత్రం ఉంది, కానీ మన హృదయాల గుండెలో ఉండదు. ఆలోచన చేయండి. అపకారాలు చేసేవారయ్యారు,
అంతెందుకని అన్నదమ్ముల మధ్యలో తమ్ముడు బాగా బతికితే అన్నకు నచ్చలా, అన్న బాగా నచ్చితే చెల్లి బాగా బతికితే అక్కకి నచ్చలా, అక్క బాగా బతికితే చెల్లికి నచ్చలా. వాడు సంపాదించాడే, ఒకవేళ వాడు బలహీనుడు కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకో, దైవ సేవకుడు కొంచెం బ్రదర్కి బలహీనత ఉందనుకోండి, ఎట సంపాదించాడు పోనీలో బాగున్నాడు, ఆహా నేను బాగున్నాను, అతను బాగలేడు కదా, ఆయన ఎక్కువగా సంపాదించాడు బాగున్నాడే, నేను ఎందుకు ఎట్టున్నాను చెప్పకపోయినా కడుపులో ఉంటుంది. ఉంటుందా ఉండదా అమ్మా? కడుపులో ఉంటుంది లేదా? తల్లి కూడా వంచనే. తల్లి ఎందుకు వంచన అవుతుంది తెలుసా? ఎప్పుడేం చేస్తారు మీ అమ్మగా? పక్కనోడు ఇద్దరు అనుకో, వాడికే బాగేస్తుంది, నీకు ఇది ఎందుకు తెలుసా? వాడికి ఇస్తున్నట్టు వాడు బలహీనుడని. వాడు తల్లిలో వంచన అనుకుంటావు కానీ వంచన కాదు, అది ప్రేమ. పిల్లాడు చిన్నోడు తప్పు చేస్తా ఉంటే పెద్దోడు కొట్టడు, చిన్నోడు చెప్తాడు రే పోన్రా, వాడు చిన్నపిల్లడు వాడికి ఏం తెలుదురా అంటాం. ఎందుకని? వాడు ఇంకా ఎదగాలి, వాడు ఇంకా నేర్చుకోవాలి. ఈరోజు మోసం, అన్యాయం, దగా మళ్ళీ లేవా? బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 7:21 13 రకాల పాపాలు ఉన్నట్టు లిస్టు. ఎన్ని రకాలు? ఆ ఒక రకం మంది ఆ రకంలో బైబిల్లో రాయబడుతుంది. హృదయములో నుంచి అని మొదలు పెడితే 13 లిస్ట్ ఉంది. మనం భౌతికంగా పోతే మన రోగం ఏం చెప్తుంది చెప్పండి? ఈరోజు మన రోగం చెప్పాలంటే ఏది చెప్తుందా? మీరు ఏడనాలి, నీ రోగం ఏది చెప్తుంది ఈరోజు? ఏమయ్యా అందరూ మౌనంగా ఉన్నారా? మీకే అర్థం కాల నా ప్రశ్న, అర్థమైందా లేదా? నీ రోగం ఉందని ఇప్పుడు ఏది చెప్తుంది? శరీరం చెప్తుంది. నెక్స్ట్ నోరెట చెప్తుందా? నోరెట మారుతుందా? నేను అంటాను స్కానింగ్ చెప్తుందంట నా మనసులో మాట. అవునంటా కాదంట? డాక్టర్ అటు చెప్తాడా? ముందు స్కానింగ్ బాగుంటాడు. ఎందుకా? నేను చెప్పలే అవన్నీ. ముందు పో చేసుకొచ్చే, వచ్చేస్తుంది. స్కాన్ చేయకుండా మందులు రాయడంలా, స్కాన్ చేయకుండా నీకు మాత్ర ఇవ్వడలా, స్కాన్ చేయకుండా నీకు మాత్రలు గొట్టాలేయాల నోట్లోకి, ఇంజక్షన్ కూడా సెలైన్ కూడా పెట్టరు. మీరు ఎప్పుడైనా వేలూరు సిమ్స్కి వెళ్ళి చూడండి, ముందు అన్ని టెస్ట్లు అయితేనే కానీ నీకు ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెంబర్ దాంట్లో దేనికా టెస్ట్లకు పోయేవాళ్ళు. కాబట్టి చెప్తున్నా, నేను కూడా టెస్ట్కి వెళ్తే ముందు టెస్ట్ అయితే డాక్టర్ కన్సల్ట్. అర్థమైందా? నీలో ఉన్న రోగమే నీకు తెలియలేదే, నీలో పాపమే నీకు తెలిసినా కూడా నువ్వు తెలియనట్టుగా నటిస్తావు. నువ్వు వ్యభిచారం చేస్తూ, నువ్వు మోసం చేస్తూ, నువ్వు ఇష్టానుసారంగా త్రాగుతూ నీ కుటుంబానికి వెనకాల ఆలోచిస్తున్నావా? ఎంత ఘోరం, ఎంత వేదన, ఎంత దుఃఖం. ఓ ఎవరొస్తున్నాతో 7వ తరగతి పిల్ల ఇలా చెప్తుంది, సార్ ఏమ్మాయి ఎగ్జామ్ రాయకుండా పోతామంటే ఏం చెప్పుకునే సార్, మా అమ్మ సరిగ్గా లేదు, మా నాయన సరిగ్గా లేదు, రాత్రంతా తాగి రచ్చలు స్కూల్ కూడా చేస్తుంటే నేనే చదువుకోమంటావా అని నన్ను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? ఏం చేయమంటావు? నువ్వు చెప్పు సార్, నువ్వు చెప్పు, ఎట్లా చదవమంటావు అనింది. ఇదేంటి ఇదా? ఎట్లా చదవమంటావు అంటే నేను చదివించేదానికి కదా, చదువుకోమని చంపుతున్నారా, కొట్టడు కొంత వస్తా ఉంటే నేను ఎవరు చదివేదా? ఓరే నాయనా, ఇప్పుడు ఎవరు కొట్టాలి? ఇప్పుడు నేనా? వాళ్ళు కొడితే మళ్ళీ నన్ను కొడతారు. వాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు కొట్టమంటాడు, ఈయన వెనకాల ఆయన కొడితే కొట్టించుకున్న లోకమైదా? కొట్టినప్పుడు అదిరిపోతుంది, చంపలు అదిరిపోతుంది. నా ఇల్లు నా భార్య నా ఇష్టం అంటాడు, నేనేం అడిగేదా? అర్థమవుతుందా? ఈ రోజుల్లో భార్యాభర్తలు సరిగ్గా లేక బిడ్డల జీవితాలు ఏమైపోతుంది తెలిసిన? విచ్చలవిడి జీవితం. తల్లి ఒక పక్క బ్రతుకుతుంది, తండ్రి ఒక పక్క బ్రతుకుతున్నాడు, బిడ్డలోడు వెళ్ళిపోతాడు. నువ్వు పోయి బెదిరిసా, ముందు నోరు మూసుకుని అంటాడు. నీ బిడ్డ 6వ తరగతి 7వ తరగతి బిడ్డ తల్లిని నోరు మూయి అంటా ఉన్నది. కారణం తెలుసా? సిగ్గులేని బ్రతుకులు బ్రతుకుతున్నారు కాబట్టి. నేను అందరినీ చెప్పలేదు. ఈరోజు నువ్వు రోల్ మోడల్గా, తల్లిగా, నువ్వు తండ్రిగా ఉండకపోతే నీ బ్రతుకు, నీ కుటుంబానికి నాశనం అవుతోంది. తిన్నావా పడుకున్నావా తెల్లారేది జీవితం కాదు. నీకంటూ ఒక బిడ్డలు ఇచ్చారు, నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ ఒక సంసారం ఉంది. ఎప్పుడైనా ఎన్నడైనా ఆలోచించావా? నేను బాగుంటే చాలనుకుంటే నీకెందుకు బిడ్డలు? మళ్ళా నీ వెనక బిడ్డల కుటుంబం ఉందే, నీ వెనక నీకు ఆశీర్వాదం ఉందే, అది గమనించావా? నీ బిడ్డల చదువుకు నువ్వు కారణమవుతున్నావా? నీలో పాపం, నీలో కర్మశం, నీలో కుట్ర, నీలో కుతంత్రాలు ఏర్పరిచి నీ కుటుంబం ఎలా దీవించబడుతుంది, నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడుతుంది, నువ్వెట్ట క్షేమాన్ని పొందగలవు? ఆలోచించాయి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. తల్లి గర్భంలోనే పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపమే, అన్నీ మోసమే, అన్నీ కల్తీనే. మనం తినే ప్రతి ఫుడ్లో ఏముందా? అట్లీస్ట్ వాటర్ బాటిల్ తాగాలని కూడా అర్థమవుతుందా? అన్నీ కల్తీ. చివరికి ఒళ్ళే కల్తీ అయిపోయింది. అందుకే మనం ఏ లోకంలో తెలిసినా మాయ లోకంలో, రంగుల లోకంలో ఉన్నాం.
రంగుల లోకంలో మనం ఉన్నాం కాబట్టి కల్తీ జీవితాన్ని ప్రారంభించాం. నేస్తం ఆలోచన చేయి, రాత్రి వేళ మన కుటుంబం ఆశీర్వదించబడాలని ఈ రాత్రి వేళ మీకు ప్రకటిస్తున్నాం. ఏ ఊరి వారమైన ఎవరు కావచ్చు, కేవలం చెబుతున్నాం ఈరోజు నీ కుటుంబ క్షేమం కొరకే మాటలు. ఈరోజు ఈ రాత్రి వేళ నీ మేలు కొరకే మనం నీతిమంతులు కాదని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మీరు మా గమనించిన గుడికి వెళ్ళి, దేవుడా నేను ఎన్నో తప్పులు చేశానయ్యా, నేనెంతో పాపం చేశానయ్యా, నన్ను క్షమించు నాయనా, నా బిడ్డలు కాపాడు, నన్ను కాపాడు, నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడగలేదా? ఇప్పుడు అడగలేదా? మరి యేసుప్రభు ఎందుకు వచ్చాడు? నీ కొరకు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు ఈ లోకంలో ఆయన జన్మించాడంటే, ఆయన చనిపోయాడంటే నిన్ను నీతిమంతులుగా చేయాలి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే యేసుక్రీస్తులో కృపాభాగ్యం. నిన్ను అలా చేయడానికి కొరకే ప్రభు అటువంటి కార్యం చేశాడు. ఒకటి మనం విన్నాం, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయాలి. రెండవ కార్యం చూద్దారండి, మత్తయి సువార్త 17:22లో. రెండవది ఏం చెప్పాడు? యేసు మాట చెప్పాడు కనుక సమాధి నుండి లేచాడు. ఏమని మాట చెప్పాడు? నేను చనిపోయి సమాధి చేయబడి తిరుగు లేస్తాను. ఇప్పుడు కానీ యేసు ప్రభువే కానీ చనిపోయి తిరిగి ఈ రోజు కానీ లేకపోతే ఇప్పుడు దేవుడు చెప్పింది ఏమైనట్టు? అబద్ధం. అది దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. అంటే ఇప్పుడు ఎవరు అబద్ధం అన్నట్ట? నోరు తెరిస్తే తెల్లవారు ముందు ఒక రాత్రికి ఒక అబద్ధం కూడా చెప్పుకుని ఉంటామా? కత్తి అడిగింది పక్కనమే, అయ్యో ఇప్పుడే ఇచ్చినాను కత్తి అంటది, ఇంట్లోనే ఉంటుంది కత్తి. పెన్ను అడిగినాము అనుకో, పక్కన అయ్యో నాకు పెన్ లేదంటాడు, వాడితే 4 పెన్నులు ఉంటాయి. ఒకసారి ఏం జరిగిందంటే కథ చెప్తా చూడండి. నా స్కెచ్ ప్యాకెట్ ఉంది, 6వ తరగతిలో కథ చెప్తున్నాను నేను. ఎన్నో తరగతి? నేను 6వ తరగతి చదువుతున్నాను. అప్పుడు 6 ఏంటో నా వయసు అంతా దాదాపు ఒక 12 ఏళ్ళు 10 ఏళ్ళు. నేను బొమ్మలు వేసేవాడు, బాగా ఆర్టిస్ట్ కాబట్టి బొమ్మలు వేస్తున్నాను. వేస్తూ ఉంటే నా స్కెచ్లు దాచిపెట్టాడు నా ఫ్రెండ్ ఒకడు. మా అయినా జాగ్రత్తగా నాలి, నా స్కెచ్లు దాచేసినాడు. ఇప్పుడు దొంగతనం జరిగింది. ఎవరిని అడిగేది? ఆ స్కెచ్లు కొనేదానికి తల్లిని ఏడ్చి అడుక్కొని కొనుక్కున్న స్కెచ్ ప్యాకెట్. ఆ రోజులో స్కెచ్ ప్యాకెట్ కొనాలంటే తమాషా, మొత్తానికి కొన్నాం. వాడేం చేశాడు తెలివినాడంటే, ఏం చేశాడు గమనించాం? రోజు మధ్యాహ్నం ఒక అలవాటు ఉండేది, లేస్తే తన్ని ఆట. ఏందా? లేస్తే తన్ని ఆట. ఇంకేం గేములు మాకు ఆ రోజుల్లో. లేస్తే తన్ని ఆట ఆడాలి స్కూల్లో. ఆ ఆటలతో మొదలు పెట్టాం. వీడేం చేశాడు తెలివికి పెట్టుకుని మొదలు పెట్టుకున్నాడు. ఒకరోజు మేము అదే రోజు మధ్యాహ్నం లేస్తే తన్ని ఆట మొదలు పెట్టాం. ఎగిసోక తందన్నవాడిని టప స్కెచ్లు పడిపోయినాయి. నేనే దన్నాను వాడి లాచ్కి. ఇప్పుడు స్కెచ్లన్నీ బయటపడినాయి. దొంగతనం దాగదు, పాపం దాగదు, నీ మోసం దాగదు, నీ అన్యాయం దాగదు. ఏ రోజుకైనా బయట రావాల్సిందే. పుట్లో ఉన్న పాము ఎంతో పుట్టదు, అదా వస్తుంది ఒకరోజు బయటికి. మనుషుల చేతి కనపడాలి, ఆ జీవితకాలం పెరగాలి. నేను ఆ జీవితం జాగ్రత్త. మన జీవితంలో మనం మాట ఇస్తే దానికి లోబడి ఉండాలి. యేసయ్య మాట ఇచ్చాడు కాబట్టి దానికి లోబడి ఉన్నాడు. అందుకే ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభు మాట అవునంటే అవును, కాదంటే కాదు. నిన్ను స్వస్థపరచాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను నడిపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు ఈ సువార్త ఎవరి కోసం? నువ్వు బాగుండడం కొరకే. నీ కుటుంబాలు పచ్చగా, నీ కుటుంబం ఫలించేటట్టుగా, నీ కుటుంబాలు ఆశీర్వదించేట్టుగా ఉండడానికి కొరకే ఈ మీటింగ్. ఎంత ప్రయాసతో మీ ఎదుటికి వచ్చామో ఆలోచించండి. ఒకటి, మనం ఎందుకు ప్రభువుని యేసుక్రీస్తు చనిపోయి లేచాడంటే, ఒకటి మనం నీతిమంతులుగా మారాలి. నీతిమంతులుగా మారిన వారికే పరలోక రాజ్యం. పుణ్యలోకంకి ఎలా అంటే నీతే మార్గం. అందుకే నేనే మార్గం, నేను సత్యమై ఉన్నానని వచ్చాడు. రెండవ కారణం, ఆయన మాట ఇచ్చాడు కనుక ఆయన లేచాడు. మూడవ కారణం బైబిల్లో చూద్దాం, చూడండి. 1 కొరింథీ పత్రిక 15:42 అక్షయతను ధరించాలని సమాధి నుండి లేచాడు ఆయన. ఆ మాట గమనిస్తున్నారా? అక్షయత అంటే అర్థం ఏమంటే మీకు వివరిస్తాను నేను. అక్షయత అంటే చనిపోయిన యొక్క మానవుడు తిరిగి మహిమను ధరించాలి. మీరు ఎప్పుడైనా మీకు బాగా అర్థమనికి, కొత్త పెళ్లి కూతురు కళ్యాణ వేదిక కూర్చున్నట్టు ఉంటుందా? పాచిపోయిన జుట్టు, మాచిపోయినటువంటి ఎంటుకలు, మేకప్ లేకుండా, ఏ డ్రెస్ వేసుకోకుండా నేరు కళ్యాణ వేదికలకు వస్తుందా? రాదు. ఎట్టుంటుంది? కళ అని వస్తుంది. అబ్బా ముఖము భలే ఉన్నావే ఈరోజు నువ్వు అంటారు. ఎవరా? వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఇరుగు పొరుగులు కానీ ఏమంట, భలే అందంగా, ఈజ్ అ బ్యూటీ గర్ల్, ఎంత అందంగా ఉన్నావు ఈరోజు, నువ్వు భలే ఉన్నావు, ఏదో ఫోటో తీసుకుందామా? ఇప్పుడు ఇది పిచ్చి కదా. ఏ పిచ్చా? సెల్ఫీ పిచ్చి, సెల్ఫీ రాజా. ఇది ఒక స్టైల్ అయిపోయింది. ఏడకి పోయిన సెల్ఫీలు కొట్టుకోవడం. మనం డబ్బాలు కొట్టుకుంటామని అర్థం. అంతే, సెల్ఫీ ఒక డబ్బా.
మన డబ్బా మనమే కొడుతున్నాం, తప్పేం లేదులే, అది మన మన తృప్తి. నేను కొట్టుకోవద్దని ఎవరు చెప్పలా, కొడుతున్న ఉపయోగకరంగా ఉండాలి. మొత్తానికి ఆ యొక్క కళ్యాణ వేదికకు వచ్చిన వ్యక్తి ఎంత అందంగా వస్తాడంటే, అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు, అంత అందంగా రావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ మాటలు బట్టి మనం ఆలోచన చేసినప్పుడు అక్షతను ధరించడం అంటే అంత రూపం, మహిమ రూపం వస్తుంది. యేసు ప్రభు ద్వారా ఎవరైతే చనిపోతారో తిరిగి లేపబడతారో వారు అక్షతను ధరిస్తారు. అంటే యేసు ప్రభు రాకడలో మనం చనిపోయినటువంటి శవాలు తిరిగి మహిమను ధరిస్తాయి. మీకు అర్థమా? దేవదూతలు తెల్లగా ఉంటారు, దెయ్యాలు తెల్లగా ఉంటాయి, విన్నారు కదా పదాల, మహిమతో ఉంటారు, పక్క దగ్గర వాళ్ళు మెరుస్తున్నట్టుగా కనిపిస్తారు. అది నీకు నాకు వస్తుంది, మహిమ దేహాలు వస్తాయి. ఈ దేహం ఏమవుతుంటే షైనింగ్గా మారుతుంది. అందుకే మట్టిలో పోడవాలి. మనం మట్టిలోంచి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలి? మన్నులోనికి వెళ్ళాలి, మట్టిలోకి వెళ్ళాలి. మహిమ దేహాలు పొందడానికి కొరకు పరలోకములో ఈ శరీరాలతో పోయేదానికి వీలు లేదు. పరలోకానికి వెళ్ళాలంటే మహిమ దేహాలు అవసరం. పుణ్యలోకానికి వెళ్ళాలంటే ఆ రాజ్యానికి నేను వెళ్ళాలంటే మహిమ దేహాలు అవసరం. ఈ దేహం శరీరం, ఈ తల్లి గర్భంలో వచ్చిన శరీరము పరలోకం చేరదు బాబు, పరలోకం చేరదు. మహిమ దేహాలతో నింపబడినటువంటిది ఆ రాజ్యానికి చేరాలి. ఆ రాజ్యానికి చేరాలంటే ఏం చేయాలి? నువ్వు నీ జీవితాన్ని మహిమగా మార్చుకోవాలి. రోమాపత్రిక 3:23లో రాయబడుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. మహిమను కోల్పోయిన మానవుడయ్యాడు. మహిమను కోల్పోయిన మానవ కొరకే ఆయన మనిషిగా దిగి వచ్చాడు. మనిషిగా దిగి వచ్చి నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేస్తమా, ఈ రాత్రి వేళ నువ్వు ఆలోచిస్తున్నావా? మహిమ దేహం ఇవ్వడానికి ఆయన మరణించాడు. నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ హృదయాలు మారాలని, నీ బ్రతుకు మారాలని, నువ్వు క్షేమం పొందాలని నీ కొరకు ప్రభు మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆలోచించి, ఎవరు పెట్టగలరు ప్రాణం? ఎవరు ఇవ్వగలరు? 10 రూపాయలు సహాయం చేయమంటేనే ఆలోచిస్తున్నది లోకమే, సహాయం కొరకు ఎదురు చూస్తున్న లోకం. కనుక మనం ఆలోచిస్తే ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చేత మనము గమనించగలిగిన మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మనం వింటున్నట్టు విషయంను బట్టి మన హృదయాలను, మన బ్రతుకులను దేవునికి అంకితం చేసుకున్నప్పుడు, మన హృదయాలకు ఇవ్వగలిగినప్పుడు తప్పనిసరిగా అద్భుతమైన కార్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనకు చేస్తాడన్న సంగతిని మనం గమనించాలి. ఈ రాత్రి వేళ మన హృదయాలను ప్రభువుకి అంకితం చేస్తే, ఈ రాత్రి వేళ మన హృదయాలు దేవునికి ఇస్తే నేను తప్పనిసరిగా రక్షిస్తాను. నేస్తమా, 3 విషయాలు మీ ముందు ఉంచాను. నేను ముగిస్తున్నాను, ఎందుకంటే మన ముందు చిత్ర ప్రదర్శన ఉంది కనుక. 3 ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానికి గుర్తు కనుక 3 విషయాలు చెప్పారు. 1, ఆయన నీతిమంతుడుగా చేయాలని. 2వది, మాట ఇచ్చాడు కాబట్టి ఆయన నెరవేర్చాలి. 3వది మనం విన్నాము, ఆయన మహిమ దేహాలు నీకు ఇవ్వాలని. ఏ దేహంతో పరలోకి వెళ్ళాలి? ఏ దేహంతో అండి? బర్త్డే రోజు పాత డ్రెస్తో మనం కేక్ కట్ చేస్తామా? లేదు, కొత్త డ్రెస్ ఉండాలి, కొత్త కేక్ ఉండాలి. ఏమండి, మన జీవితంలో కొత్త డ్రెస్ ఉండాలి, కేక్ ఉండాలి. పరలోకంకి వెళ్ళాలంటే దేహం కావాలంటే ఎలా వస్తుంది? కేవలం ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు అంగీకరిస్తే, దేవా నేను పాపినయ్యా, నన్ను రక్షించిన ఆయన, నీ బిడ్డగా నన్ను చేసుకో తండ్రి, పరలోకం నాకు ఈయన. ఈ లోకం అంతా ఈ ప్రయాసం ఎందుకు అనుకుంటాం? ఈ మొక్కుబళ్ళు, ఈ యొక్క ప్రార్థనలు, ఈ భజనలు, ఈ యొక్క ఆరాధనలు, ఈ హోమాలు, ఈ యజ్ఞాలు, ఈ యొక్క వ్రతాలు, ఈ మొక్కుబళ్ళు ఎవరి కోసం? ఆడకి పోయేదానికే, పరలోకం చేరడానికే ఇట్టి ప్రయాస. నేస్తమా, ఆలోచించావా? పరలోకం కాలంటే ఏ మార్గంలో నువ్వు వెళ్తావు? ఏ మార్గం వెళ్ళాలో చెప్తుండగా, ఏ మార్గంలో నీకు మేలు ఉందో ఎరుగుతూ ఉండగా, హృదయపూర్వకంగా ఈ రాత్రి వేళ నీ హృదయాలు దేవునికి ఇవ్వండి. ఈ మీటింగ్లో ఉంటూ ఉండగా, జరుగుతూ ఉండగా నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరలోకం చెందాలని ప్రభు పేరట నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఇంకా ఎవరైనా ఈ కుడికలో యేసయ్యను నమ్ముకుని నా జీవితాన్ని మార్చుకొని నా కుటుంబానికి క్షేమం పొందుతానని కోరుకున్నవాడిని. చివరి ప్రార్థన జరుగుతుంది. పెద్దలు మన ఎదుట ఉంచారు, వారు మీకు ప్రార్థన చేస్తారు. కనుక మౌనంగా ప్రభువుని అంగీకరించాలని దేవుడు మీ కుటుంబాలను నిండారగా దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ ఎదుటకు చిత్ర ప్రదర్శన వస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మం,